అలా బాధపడ్డం చూసి నేను ఆ రోజు సేత్ బుక్ చదివింటి. అంత నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసింటి. పాస్ట్ని అంతా చేంజ్ చేసి ప్రజెంట్లో దాన్ని ఆ ఒక ఎఫెక్ట్ని ఎలా తెచ్చుకోవాలని ఆ రోజు చదివి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. అది సక్సెస్ అయినాను నేను. సో ఆ అబ్బాయికి సరే నాకు డౌట్ వచ్చింది, ఈ ఎక్స్పెరిమెంట్ నా వరకే ఇది పరిమితమా, లేకపోతే వేరే వాళ్ళకు కూడా అప్లై చేసి వాళ్ళ చేత కూడా సక్సెస్ చేపించవచ్చు అని నాకు డౌట్ వచ్చింది. సరే నాకు ఒక ఛాన్స్ దొరికింది ఆ అబ్బాయి పైన ప్రయోగించవచ్చు అని. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి మెథడ్ చెప్పిన, నువ్వు పాస్ట్కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసినట్టు క్రియేట్ చెయ్యి. ఫ్యూచర్లో నేను ఇంకా అదంతా చెప్పలే, పాస్ట్కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసినట్టు క్రియేట్ చెయ్యి, ఎగ్జామ్లో నువ్వు సెలెక్ట్ అయిపోతావు, నువ్వు బాగా రాసినట్టే లెక్క అన్న. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, నాకన్నా అతి తెలివి ఆ అబ్బాయికి ఎక్కువ. ఏం చేస్తున్నాడు, కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు. చాలా డీపెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళినాడు. ఆ డీప్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది పాస్ట్, ఇది ప్రెజెంట్, ఓకే, ఇది ఫ్యూచర్, ఇదంతా ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటాయి. ఓకే, ఈ మ్యాట్రిక్స్ అన్నీ ఇక్కడ నుంచి జనరేట్ అవుతాయి. ఇది మన ఒక డీపెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది లెవెల్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోయినాడు ఆ అబ్బాయి, ధ్యాన స్థితిలో ఇక్కడికి వెళ్ళిపోయినాడు. నేనేం చెప్పిన అంటే, ఇది ప్రెజెంట్, ఇక్కడ ఉన్నాం మేము, ఇది పాస్ట్, ఆ అబ్బాయి సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు, ఇది ఫ్యూచర్, రిజల్ట్స్ వచ్చే రోజు. ఓకే, ఇక్కడ నుంచి ఆ అబ్బాయి నేరుగా ఇక్కడికి వెళ్ళిపోయినాడు. ఇక్కడికి వెళ్ళిపోతే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు అట్ ఎ టైం కనిపిస్తాయి. ఇక్కడ మూడింటిని అట్ ఎ టైం మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఓకే, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడింటిని అట్ ఎ టైం మనం ప్రెజెంట్లో క్రియేట్ చేస్తున్నాం. ఆ లెవెల్ ఆఫ్ స్టేట్ని హోల్డ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయినాడు, డీపెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి. అలా వెళ్ళిపోవాలి, మాయమైపోయి ఎక్కడో ప్రత్యక్షం అవ్వడం కాదు. కూర్చొని మన ఒక కాన్షియస్నెస్ని లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ చేంజ్ అవుతుంటే డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాం. ట్రాన్స్లోకి వెళ్ళి అలాగే దాన్ని హోల్డ్ చేసుకొని వెళ్ళాలి. నేను చేంజ్ చేయాలనే ఇంటెన్షన్ హోల్డ్ చేసుకొని వెళ్ళాలి కాన్షియస్నెస్కి. ఏ విధంగా అయితే మనం ఇక్కడ హోల్డ్ చేసుకొని ఈ లెవెల్కి వెళ్తాం, కింగ్డమ్ ఆఫ్ గాడ్కి బ్రీత్ని పట్టుకొని వెళ్తాం. మీరు చేసేటప్పుడు బ్రీత్ పట్టుకొని మీరు థాట్ని ప్రొజెక్ట్ చేసి బయటకు వదులుతారు. ఓకే, అదేవిధంగా ఆ ఒక బ్రీత్ని పట్టుకొని ఆ థాట్ని పట్టుకొని ఆ అబ్బాయి ధ్యానంలో వెళ్ళిపోయినాడు. ఎక్కడికి, ఇక్కడికి వెళ్ళిపోయినాడు. ఇదంటే ఏంది, ఇక్కడ ఇది సబ్ కాన్షియస్. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, అన్ని ఇక్కడ టైం ఉండదు, ఏముండదు, అన్ని సైమల్టేనియస్, ఆల్ రియాలిటీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ సైమల్టేనియస్లీ. ఓకే, ఇక్కడ అన్ని సైమల్టేనియస్గా ఉంటాయి, అన్ని యాంటీ మ్యాటర్ ఫామ్లో. అక్కడ మ్యాటర్ ఉండదు, ఓన్లీ యాంటీ మ్యాటర్ ఉంటుంది. అంటే మ్యాటర్ ఏముండదు అక్కడ, అన్ని థాట్ ఫామ్సే. ఆటమ్ని బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్తే ఏమొస్తుంది, ఎనర్జీ, థాట్ ఎనర్జీ. ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళినాడు, ఈ యూనివర్స్లో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళినాడు ఆ అబ్బాయి. వెళ్ళేసి ఏం చేస్తున్నాడు, ఇక్కడ సైమల్టేనియస్గా మూడింటిని చూడడం స్టార్ట్ చేస్తున్నాడు. చూసి ఇక్కడ ఎగ్జామ్ బాగా రాసినట్టు పెట్టేస్తున్నాడు థాట్. ఏమైంది, పాస్ట్లో ఎగ్జామ్ బాగా రాసేస్తున్నాను క్రియేట్ అయిపోయింది. ప్రెజెంట్లో పాస్ట్లో బాగా ఎగ్జామ్ రాసినట్టు క్రియేట్ చేసేస్తున్నాడు ఈ డీపెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి. అంటే మీ టర్మ్స్తో చెప్పుకోవాలంటే మీ ఫిజికల్ టైమ్స్లో టైం ట్రావెల్ చేస్తున్నట్టు లెక్క. ఆదిత్య 369 చూస్తున్నారా అందరూ, పాస్ట్కి వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు, గందరగోళంగా ఉంటుంది మూవీ. ఓకే, అలా మీ టర్మ్స్తో చెప్పాలంటే పాస్ట్కి వెళ్ళినాడు. కానీ ఆ అబ్బాయి ఎక్కడున్నాడు, డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెజెంట్ కాన్షియస్నెస్లో ఉన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ సైమల్టేనియస్లీ. ఇదంతా ఒక టైం మ్యాట్రిక్స్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఇక్కడ నేను డిస్టర్బ్ క్రియేట్ చేస్తే ఈ అలా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఈ అలా అంతా అట్ ఎ టైం నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నా. ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎట్లా, నేను బాగా రాస్తున్నాను ఎగ్జామ్ అని. మళ్ళీ తట్టుకుని ఇక్కడికి వచ్చి నేను అంత చెప్పింది ఆ అబ్బాయికి అదొక్కటి క్రియేట్ చేయమని. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇక్కడికి కూడా పోయినాడు. ఇక్కడికి వెళ్ళి నాకు రిజల్ట్ కూడా వచ్చేసింది, నేను జాబ్కి వెళ్తున్నా అని క్రియేట్ చేసుకొని వచ్చి కళ్ళు తెచ్చి హ్యాపీ నేను క్రియేట్ చేసేసుకున్నా అని నిద్రపోయినాడు. ఇంకేమీ నేను క్రియేట్ చేసేసుకున్నా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వనవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను నా జాబ్ని నేను క్రియేట్ చేసేసుకున్నా అంతే. చేసుకున్నాడా, అయిపోయింది, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఈ డే వచ్చింది. ఫిజికల్ రియాలిటీలో మన ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఈ టైం ఫ్రేమ్ వచ్చింది. ఈ టైం ఫ్రేమ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, రిజల్ట్ వచ్చేసింది, అబ్బాయి పాస్ అయినట్టు. ఆ అబ్బాయి ఎగ్జామే బాగా రాయలేదు అని బాధపడే
బాధపడినాడు. ఆ అబ్బాయికి రిజల్ట్ వచ్చేసింది, పాస్ అయినట్టు. సరే ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ, అది కూడా వాడు నాకు తెలియకుండా క్రియేట్ చేసేస్తున్నాడు. క్రియేట్ చేసేసి ఏమి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంటర్వ్యూ కోసం. ఎలా వెయిట్ చేస్తున్నాడు? రోజు ఓ 3 సినిమాలు చూసుకుంటూ, తర్వాత ప్రతి 6 అవర్స్కి ఒకసారి సిఎండి మాత్రం చేస్తున్నాడు అబ్బాయి. ప్రతి 6 అవర్స్కి ఒకసారి అయిపోయింది. ఓకే, అలా క్రియేట్ చేసి ఆ కాన్ఫిడెన్స్తో వెయిట్ చేస్తున్నాడు ఇంటర్వ్యూకి. ఈ టైం ఫ్రేమ్ కూడా వచ్చేసింది. ఆ టైం ఫ్రేమ్లో ఇంటర్వ్యూకి పోయినాడు. ఇంటర్వ్యూ ఏం జరిగింది? కూర్చోగానే ఒక ముగ్గురు వచ్చినాడు. ఆ ముగ్గురిని కూడా ఈయనే క్రియేట్ చేసుకున్నాడంట. అది మళ్ళీ నాకు చెప్పడం. ఆ ముగ్గురు ఇంటర్వ్యూ ప్యానెల్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి ఆయన ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాడు. ఓకే, వాళ్ళు వచ్చినారు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు? ఈయన యొక్క ప్రొజెక్షన్స్, ఈయన యొక్క కాన్షియస్నెస్ యొక్క ప్రొజెక్షన్సే ఆ ముగ్గురు. ఓకే, మీరందరు నా కాన్షియస్నెస్ యొక్క ప్రొజెక్షన్సే ఇప్పుడు. అలాగే మీ ప్రొజెక్షన్ నేను. మీరు ఇష్టపడుతున్నారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చిన. మీ ప్రొజెక్షన్ నేను. ఓకే, మీకు ఎవరికైనా ఇష్టం లేకపోయింటే మీరు ఇక్కడ ఉండరు. మీ యొక్క ప్రొజెక్షన్స్ వేరుంటాయి. యూ విల్ బీ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్. ఓకే, అలా ఆ అబ్బాయి ఇక్కడికి ఇంటర్వ్యూ ప్యానెల్కి వచ్చేస్తున్నాడు. ఇంటర్వ్యూ ప్యానెల్లో ఏంది? ముగ్గురు వచ్చినారు. ఈ అబ్బాయి క్రియేషన్సే. ముగ్గురు ఏమడిగినారు? ప్రొఫైల్ ఇలా ఇలా చూస్తున్నారంట. చూసి మెడిటేషన్ ఉంటే దాన్ని పట్టుకున్నారు. మీరు ఈ మెడిటేషన్ అంటే ఏం చేస్తాడు? ఇంక ఈ అబ్బాయికి దొరికింది ఛాన్స్. మెడిటేషన్ గురించి 20 minutes డిస్కషన్ జరిగింది ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో. నో టెక్నికల్ డిస్కషన్స్, నథింగ్, ఓన్లీ మెడిటేషన్ డిస్కషన్. ఎందుకంటే ఈ అబ్బాయి క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి. సో అలా అయిపోయింది. యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి పంపించేస్తున్నాడు. వచ్చినాడు, నార్మల్గా వచ్చినాడు అబ్బాయి. ఏం ఎక్స్ట్రాడినరీగా నాకు జాబ్ వచ్చేసింది అని రాలే. నార్మల్గా వచ్చినాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏమి ఉండవు, కామన్గా క్రియేట్ చేసేసుకున్నాడు, దాన్ని ఎక్స్పీరియన్స్ అయినాడు, వచ్చినాడు అంతే. వచ్చి జాబ్ వచ్చేసింది రఘు అనేసి అన్ని సర్దుకొని వెళ్ళిపోయినాడు ఊరికి. ఇంకేం వచ్చేసింది కదా అని వెళ్ళిపోయి హైదరాబాద్లో జాయిన్ అయిపోయినాడు జాబ్కి. అది ఇప్పుడు అందరికి అర్థమైందా? టైం ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, టైం ఎలా ఉంటుంది, టైం గురించి అర్థమైందా? ధ్యానం చేసేటప్పుడు పాస్ట్ గురించి వరి అవ్వడం అవసరమా? పాస్ట్ ఇలా చేస్తున్నానే అని వరి అవ్వడం అవసరమా? ఎందుకంటే వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ పాస్ట్ ఆల్సో, ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఏం డిస్కస్ చేసుకుందామంటే మన ఫిజికల్ బాడీ ఎలా క్రియేట్ అవుతుంది. ఓకే, ప్రతి నిరంతరం మన ఫిజికల్ బాడీ ఎలా క్రియేట్ అవుతుంది, ప్లస్ ల్యాక్ అనే దాన్ని ఎలా హోల్డ్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ల్యాక్ అంటే ఏదో లేనితనాన్ని. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో, డీపెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఒక లేనితనాన్ని మనం సృష్టించుకొని అది బబుల్ లాగా పైకి వస్తుంది. ఇదంతా వాటర్ అనుకోండి, అది బబుల్ లాగా బయటకు వస్తుంది. ఇక్కడ లేనితనాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ని. అది మనం తెలుసుకోవడానికని ఒక లేనితనాన్ని క్రియేట్ చేసుకొని మనం దానికి కరెస్పాండింగ్గా ఫిజికల్ వరల్డ్, ఇక్కడ మనం ఏ ఫ్యామిలీలో పుట్టాలి, నాకు ఏ తల్లిదండ్రుల డిఎన్ఏ నాకు షూట్ అవుతుంది, ఈ లేనితనాన్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే. ఓకే, అటువంటి డిఎన్ఏని సెలెక్ట్ చేసుకొని, అటువంటి ఎమోషనల్ బాడీ సెలెక్ట్ చేసుకొని, ఎమోషనల్ బాడీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ న్యూరోకార్టెక్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. అలాంటి అడాప్టేషన్, ఫిజికల్ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలా నేను ఈ పర్టికులర్ ఫ్యామిలీ, ఈ పర్టికులర్ టైంలో నాకు ఇలాంటి వెహికల్స్, ఇలాంటి టీవీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ లేకపోతే నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ కాలేను అని అన్నీ మనమే క్రియేట్ చేసుకొని ఆ రంగంలోకి దిగుతాం. ఆ ఫిజికల్ బాడీ తీసుకుంటాం. ఏ ఎగ్జైట్మెంట్స్,